10th క్లాస్ తర్వాత గ్రాడ్యుయేషన్ గల ఉద్యోగ అవకాశాలు. హాస్టల్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కెరీర్ ప్లానింగ్. లక్ష్యం పదవ తరగతి తర్వాత 10th క్లాస్ టెక్నికల్ జాబ్ సెంటర్. టెక్నికల్ మీద ఐటీఐ వొకేషనల్ 2 years, తర్వాత డిప్లొమా, తర్వాత ఇంజనీరింగ్, తర్వాత జాబ్స్ అనేది ఒకటి ఇది ఉన్నది. 10th తర్వాత ఇంటర్ నుంచి సైన్స్ హ్యూమనిటీస్, సైన్స్లో మ్యాథ్స్ బయాలజీ, తర్వాత మ్యాథ్స్ నుంచి ఇంజనీరింగ్, మ్యాథ్స్ బయాలజీ నుంచి ఇంజనీరింగ్, బీఎస్సీ, ఎంబీబీఎస్. హ్యూమనిటీస్ నుంచి కామర్స్, హెచ్ఈసీ ఆర్ట్స్, బీకామ్, బీఏ, సివి కోర్సులు. దాని తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత జాబ్స్కి వెళ్ళడానికి ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ, లెక్చరర్స్, టీచర్స్, ఇంటర్ప్రిటర్స్, బ్యాంక్ పీఓస్, ఇన్సూరెన్స్, ఎఫ్సీ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ, ఫార్మసీ, రిఫైనరీ, స్టీల్ ప్లాంట్, సాఫ్ట్వేర్ కంపెనీస్, టూరిజం, జర్నలిజం. తర్వాత డిగ్రీ విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు. ఒకటి ఎడ్సెట్, పీఈటీ ఫిజికల్ డైరెక్టర్ సంబంధించినది. రెండవది లా సెట్ 3 years కోర్సు, గేట్ 2 years, 4 పీజీ సెట్ 2 years కోర్సు, 5 క్యాట్ 2 years కోర్సు, 6 ఐసెట్ 2 years కోర్సు, 7 ఎన్డీఏ, ఎన్ఏ, ఏఫ్యాక్ట్, ఏఎఫ్సిఎట్, ఏఎఫ్ క్యాట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీకి సంబంధించినవి, దేశ రక్షణకు సంబంధించినవి. 8 సివిల్ సర్వీసెస్ పరీక్షలు, ఐఏఎస్, ఐపీఎస్, ఐపీఎస్. 9 గ్రేడ్ టోఫెల్ విదేశాల చదువు కోసం. 10 జాయింట్ అడ్మినిస్ట్రేటివ్ టెస్ట్ ఫర్ ఎంఎస్సీ ఇన్ ఐఐటీస్. సో దాని తర్వాత మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ కెరీర్ ప్లానింగ్, అందుబాటులో ఉన్న మార్గాల నుంచి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించింది. దాని తర్వాత ఇటు పీజీ కోర్సులు ప్రభుత్వ రంగానికి సంబంధించినవి. పీజీ కోర్సులు ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి వీటికి సంబంధించినవి. బీఈడి, బీపీఈడి, స్పెషల్ ఎడ్యుకేషన్, టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించినవి ఉన్నాయి. దాని తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు ఎంసీఏ, ఎంబీఏ, సిఏ, చార్టెడ్ అకౌంట్, సిఎస్, సిఎంఏ అవి ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఉద్యోగాల్లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనుకుంటాను, బ్యాంక్ పరీక్షలు, జాబ్ ఓరియంటెడ్ కోర్సులు, తర్వాత డిగ్రీ తర్వాత హాస్పిటాలిటీ, లా, జర్నలిజం, ఫారిన్ లాంగ్వేజ్, ఫ్యాషన్ డిజైనింగ్. తర్వాత ఫారిన్ లాంగ్వేజ్లో ఫ్రెంచ్, జర్మనీ, రష్యా, చైనీస్, ఇవి కూడా ఉపాధి మార్గాలుగా ఉన్నాయి. లక్ష్యం చేరుకోవడానికి గోల్ ఏంటి, లక్ష్యానికి సంబంధించింది. కానిస్టేబుల్కి ఇంటర్ క్వాలిఫికేషన్, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలి. ఎస్ఐకి ఇంటరు, డిగ్రీ, ఎస్ఐ ఎగ్జామ్స్. విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ ఇంటరు, విఆర్ఓ, విలేజ్ సెక్రటరీ ఎగ్జామ్స్ రాయాలి. నేవీ ఇంటరు, ఎంపీసీ నేవీ ఎగ్జామ్. ఎయిర్ ఫోర్స్ ఇంటర్, ఎంపీసీ ఎయిర్మ్యాన్ ఎగ్జామ్. ప్రైమరీ టీచర్స్ ఇంటర్, టీటీసీ డైట్ ఎగ్జామ్, టీటీసీ కోర్సు, డిఎస్సీ ఎగ్జామ్. టీచర్కి సంబంధించి హై స్కూల్ టీచర్ ఇంటర్, డిగ్రీ, ఎడ్సెట్ అంటే బీఈడి బీఈడి కోర్సు, డిఎస్సీ ఎగ్జామ్ రాయాలి. లెక్చరర్ ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సులు, నెట్, సెట్, జేఎల్ ఎగ్జామ్ రాయాలి. ఇంజనీరింగ్ ఇంటర్, ఎంపీసీ, ఎంసెట్, ట్రిపుల్ ఐటీ, జేఈఈ, బిట్షాట్ ఎగ్జామ్, బీటెక్. ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించి పాలిసెట్, పాలిటెక్నిక్, క్యూసెట్ ఎగ్జామ్, బీటెక్. డాక్టర్ ఇంటర్, బైపీసీ, ఎంసెట్, ఎయిమ్స్, ఏఎఫ్ఎంసీ ఎగ్జామ్, ఎంబీబీఎస్. అగ్రికల్చర్ ఆఫీసర్ చూసినప్పుడు ఇంటర్, ఎంపీసీ, ఎంసెట్ ఎగ్జామ్, బీఎస్సీ అగ్రికల్చర్. ఫార్మసీ కోర్సు సంబంధించి ఇంటరు, ఎంపీసీ, బైపీసీ, ఎంసెట్ ఎగ్జామ్, బీ ఫార్మసీ. ఆర్టీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ ఇంటర్, డిగ్రీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్. ఐఏఎస్, ఐపీఎస్ ఇంటర్, డిగ్రీ, సివిల్ సర్వీస్ ఎగ్జామ్. లాయర్ ఇంటరు, లా సెట్ ఎగ్జామ్, లా కోర్సు. చార్టెడ్ అకౌంట్ సిఏ ఇంటరు, ఎంఈసి, సిఈసి, సిపిటి ఎగ్జామ్, సిఏ కోర్సులు. ఇవి పరిస్థితి. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని, కెరియర్ ప్లానింగ్ మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కోరుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ.